మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరొక వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు కూడా మనతో సిఎఫ్ టీం వారు ఉన్నారు. వారి గురించి మీరు ప్రార్థన చేయండి. త్వరలో మనం సండే స్కూల్ ప్రారంభించుకోబోతున్నాం. మీరు అందరూ ప్రార్థన చేసి రావాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన నాయన, మరొకసారి నాయన మా పరిశుద్ధ వారంలోకి ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరు నడిపించండి. నన్ను బిడ్డలందరినీ ఇంతవరకు నాన్న మరి ఉపాధ్యాయుల్ని అందరినీ మీరు కాపాడారు నాన్న. మరి సంఘంలో అనేక కార్యక్రమాలు చేయడానికి నీ కృపను అనుగ్రహించారు. త్వరలో మేము నాన్న మరి ఫిజికల్గా కలుసుకొని నాన్న మరి దీన్ని స్తుతించి ఆరాధించడానికి చిన్న బిడ్డలకు నాన్న అవకాశం ఇవ్వమని నాన్న, అన్ని విషయాల్లో మీరే నాన్న సరిచేయమని, సహాయం చేయమని, ఏ వ్యాధి ఎవరికి సోకకుండా కాపాడమని నాన్న మరి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒకవేళ మీరు ఏదైనా మోయడానికైనా ఏదైనా కష్టమైన పని చేస్తున్నప్పుడు మీరు ఎవరొచ్చి సహాయం చేయాలని ఆశిస్తారు? ఎవరైనా చాలా బలం ఉన్న వాళ్ళు వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. మరి మన ఆత్మీయ జీవితంలో అంటే దేవుని బిడ్డలుగా మనకు ఎవరు సహాయం చేస్తారో ఆ బలవంతుడు ఎవరో మనం ఈరోజు పాట ద్వారా నేర్చుకుందాము. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగిదాం, యేసుతో నడుచుదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం, యేసుతో నడుచుదాం, వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోము నడి దారిలో, బలపడతామన్ని వేళలో. అలసిపోము నడి దారిలో, బలపడతామన్ని వేళలో. ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం, యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా. దారి ఎంత దూరమైనా అంటే మన జీవిత యాత్ర ఎంత దూరమైనా ఉండొచ్చు, ఎంత కష్టమైనా ఉండొచ్చు. ముందుకే సాగేదాం, వెనుకకే తిరిగి చూడను అంటే ముందుకే వెళ్తూ వెనుకకి తిరిగి చూడము అని పాట యొక్క అర్థం. ఈ పాట రాసింది సుశీల్ అంకుల్. సుశీల్ అంకుల్ అని సిఎఫ్, ఒక గొప్ప వాలంటీర్. ఎన్నో రోజులు సిఎఫ్ కి మరి సహాయం చేస్తూ అనేక పాటలు రాశారు. మరి ఈ పాటను కూడా సుశీల్ అంకులే రాశారు. మరి రాస్తూ ముందుకే సాగేదాం, వెనుకకే తిరిగి చూడను అంటే అస్సలు వెనకాలకి తిరిగి చూడకుండా ముందుకే నేరుగా వెళ్ళాలి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. మమ్మల్ని ఆపే విరోధి ఎవరు? సాతాను కదా. సాతాను మనలను ఎందుకు ఆపివేస్తుంటాడు? మనము దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా ఉండేటట్లు, మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించకుండా ఉండడానికి
సాతాను రకరకాల అడ్డులను మన జీవితంలోకి తీసుకొని వస్తాడు, ఎన్నో కష్టాలను తీసుకొస్తాడు. ముందుకే సాగదాం, వెనుకకే తిరిగి చూడము. ఆ సాతాను వచ్చి, అపవాది వచ్చి మనల్ని ఆపివేసినా మనం ముందుకే వెళ్తాము అని, వెనుకకే తిరిగి చూడము అని మొదటి చరణం యొక్క అర్థము. మరి మనం మన సొంత శక్తితోని ముందుకు వెళ్ళగలమా? లేదు పిల్లలు, మనము వెళ్ళలేము. మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరము. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న అపవాది కన్నా గొప్పవాడు, గొప్ప దేవుడు. నీకు అంటే ఎవరైతే యేసు ప్రభుని తన హృదయంలోకి వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళలో నివసిస్తూ వాళ్ళకి సహాయము చేస్తాడు. మరి రెండో చరణము, అలసిపోము నడిదారిలో బలపడతాం అన్ని వేళలో. నడిదారిలో అంటే మనము మన జీవితంలో వెళ్తున్న కొద్దీ, దేవునికి ఇంకా సమీపం అవుతున్న కొద్దీ ఎన్నో కష్టాలు వస్తాయి. మరి ఆ కష్టాలు, ఆ సమస్యలు అన్ని మనము వచ్చి ఎదుర్కొన్నప్పుడు, అబ్బా నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పి మనము దేవుని బిడ్డలుగా జీవించడం మానేస్తామా? లేదు, బలపడతాం అన్ని వేళలో. ఎవరి ద్వారా బలపడగలము? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము బలపరచబడతాం పిల్లలు. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. అప్పుడు నువ్వు కూడా కృతజ్ఞత కలిగి జీవించగలవు. పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు జీవిస్తూ ఆయన పట్ల కృతజ్ఞత చూపగలవు. పాటని ఇంకొకసారి పాడతాం పిల్లలు, మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోము నడిదారిలో బలపడతాం అన్ని వేళలో. అలసిపోము నడిదారిలో బలపడతాం అన్ని వేళలో. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకే తిరిగి చూడము. పిల్లలు చాలా మంది గొప్పవాడిగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది అయితే నేనే గొప్పవాడిని అనుకుంటారు కూడా. అయితే నిజంగా ఇక్కడ ఒకరు గొప్పవారు ఉన్నారు. వారు ఎవరు అనేది ఈరోజు కంటక వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. మీ యొద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 1 యోహాను 4:4 నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను 4:4 మరి ఒకసారి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి.
మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. ఈ యొక్క గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ గ్రంథమును 2 భాగాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. బైబిల్ గ్రంథము పరిశుద్ధమైనది, నమ్మదగినటువంటి గ్రంథము. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ కంటత వచనము క్రొత్త నిబంధన గ్రంథములోనిది. మొదటి యోహాను 4:4. మరి ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. ఇప్పుడు నేను ఈ కంటత వచనం నేను వివరిస్తాను, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీలో ఉన్నవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో ఉన్నవాని కంటే అంటే సాతానుడు. గొప్పవాడు అంటే ఉన్నతమైనటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపవాది అయిన సాతాను కంటే సరిపోల్చలేనంత ఉన్నతమైనటువంటి వాడు. ఎప్పుడైతే నీవు యేసు ప్రభువుని నీ హృదయంలోనికి అంగీకరిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. అదే ఈ రోజు ఈ కంటత వాక్యం మనకి తెలియజేస్తుంది. నేను ఈ యొక్క కంటత వచనమును యాక్షన్ ద్వారా నేను నేర్పిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. మొదటి యోహాను 4:4. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ హృదయంలో యేసు ప్రభువు లేనట్లయితే పరిశుద్ధాత్మను దేవుడి గురించి నీకు తెలియదు. కాబట్టి నీ హృదయంలోనికి యేసు ప్రభువుని చేర్చుకున్నట్టు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీవు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించగలవు. మరి ఒకసారి నేను ఈ కంటత వచనాన్ని మీకు యాక్షన్ ద్వారా నేర్పిస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. మరి ఒకసారి నేను నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. పిల్లలు మీరందరూ కూడా నాతో కలిసి చెప్పండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. ఇప్పుడు బాయ్స్ అందరూ నాతో కలిసి మీరు చెప్పండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. ఇప్పుడు గర్ల్స్ అందరూ కలిసి నాతో పాటు ఈ కంటత వచనాన్ని నేర్చుకోండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. పిల్లలు ఇప్పుడు అందరూ కలిసి నాతో పాటు చెప్పండి. మొదటి యోహాను 4:4. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మొదటి యోహాను 4:4. పిల్లలు దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రార్థన చేసి మనం దేవుని వాక్యం విందాం. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీకు ఇష్టం కదా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీతో ఎక్కడికి వెళ్ళినా ఉంటే మీకు సంతోషంగా ఉంటుందా? చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీరు ఇంటికి వెళ్ళినా మీ ఫ్రెండ్స్ ఉండాలి అని ఆశిస్తారు. మీరు ఒకవేళ స్కూల్కి వెళ్ళినా సేమ్ స్కూల్కి వెళ్ళాలని ఆశిస్తారు. మరి అంతేకాదు, ఆడుకోవడానికైనా తిరగడానికైనా
ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్ నాతో పాటే ఉంటే చాలా మంచిగా ఉంటుంది అని నీకు అనిపిస్తుంది. మరి పిల్లలు, మన స్నేహితులు మనతో పాటు కొన్నిసార్లు ఉంటుండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ కి మనతో ఉండాలని ఇష్టం ఉండకపోవచ్చు కూడా. కానీ దేవుని వాక్యంలో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటాడు. మనకు సహాయం చేయడానికైనా, మనతో మాట్లాడడానికైనా, మనం ఏదైతే చెప్తామో అది వినడానికైనా ఎన్నడూ అలసిపోడు, విసుక్కోడు. అలాంటి స్నేహితుడు ఎవరో తెలుసు కదా మీకు? అది పరిశుద్ధాత్మ దేవుడు. మరి యేసు ప్రభు ఈ లోకంలో జీవించి తన ప్రాణాలను అర్పించి మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళక ముందు ఏమని చెప్పాడంటే, నేను తిరిగి వెళ్తున్నాను కానీ నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను. అతను మీకు సహాయం చేసి మీతో నివసిస్తూ మీకు సహాయం చేస్తాడు అని యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు. ఇది మనకు యోహాను 14:17 కనిపిస్తుంది. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా తెరిచి నాతో పాటు చదవండి. యోహాను 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మరి పిల్లలు, యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో నివసిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరితో ఉంటాడా? లేదు పిల్లలు. ఎవరైతే యేసు ప్రభుని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళతో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లలు. దేవుడు మనతో ఉంటాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటే వస్తాడు. అంతకన్నా ముఖ్యమైనది ఏంటి? మనలో నివసిస్తాడు అంటే నీలో నివసిస్తాడు. నువ్వు ఏ క్షణంలోనైతే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావో ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి వస్తాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు అసలు నీతో నివసించడానికి ఎందుకు వస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి 2 కారణాలు ఉన్నాయి పిల్లలు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నీతో ఉండడానికి కారణం ఏంటంటే నీకు తోడుగా ఉండడానికి. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉండి భయపడుతూ నువ్వు ఎలా ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు భయంతో ఉన్నప్పుడు, లేదా నువ్వు ఎక్కడైతే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ధైర్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడంటే ఎంతో గొప్ప విషయం కదా. పరిశుద్ధాత్మ దేవుడు సామాన్యుడా? కాదు, సర్వశక్తిమంతి దేవుడు నీలో నివసిస్తున్నాడు అని అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి కదా. అవును పిల్లలు, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న అపవాది కన్నా శక్తివంతుడు, బలవంతుడు. ఆయన బిడ్డలను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడి అనుమతి లేకుండా ఏమీ చేయలేడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ నీతో ఉంటున్న కారణం మొదటిదేంటి? నీకు తోడుగా ఉండడానికి. మరి రెండో కారణం ఏంటో తెలుసా పిల్లలు? రెండవ కారణము నిన్ను అనుదినము మార్చడానికి. ఎలా మార్చాలి? ఎందుకు మార్చాలి? నీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టినప్పుడు పాపంలో జన్మిస్తారు. కీర్తనలు 51:5 ప్రకారము ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపంలోనే పుడతారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరా? అవును. మరి ఆ పాపం నుంచి నువ్వు వేరు చేయబడాలి అని అంటే, దూరంగా ఉండాలంటే నువ్వు దేవుని బిడ్డవు అయి ఉండాలి కదా. మరి నువ్వు యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావు కాబట్టి నువ్వు అనుదినము మారుతూ ఉంటావు. అంటే దేవునికి ఏదైతే ఇష్టమో దానిని నువ్వు చేయాలని ఇష్టపడతావు. మరి దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది చేయడానికి నువ్వు ఇష్టపడవు. అది మార్పే కదా. అవును, అది నీ అంతలో నువ్వు చేయగలవా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నీకు తోడుండి సహాయం చేసి నడిపించి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిన్ను అనుదినము మారుస్తూ ఉంటాడు. మరి నువ్వు అనుదినము దేవుని పట్ల ప్రేమను పెంచుకుంటున్నావా, లేదా నువ్వు పాపముకి ఇంకా లొంగిపోయి పాపం అంటే తప్పు పనులు చేయడానికి లొంగిపోతున్నావా? మరి దేవుడు నీలో నివసిస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాటిని తృణీకరించగలవు. మరి అంతేకాదు పిల్లలు, ఎందుకు మనం వీటిని తృణీకరించాలో తెలుసా?
దేవుని వాక్యానుసారంగా ఎఫెసీ 4:30 ప్రకారము నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపరచగలవు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పాపము లేదా నువ్వు చేస్తున్న తప్పు పనుల వల్ల పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. మరి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి పిల్లలు. ఎఫెసీ 4:31 మీ బైబిల్స్ తెచ్చి నాతో పాటు చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీ 4:31. మరి పిల్లలు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా, ఆ ఉదాహరణల్లో ఏదైనా నువ్వు చేయకుండా ఉండడానికి కష్టపడుతున్నావా? కోపము, ద్వేషము, అల్లరి ఇలాంటివి కొన్ని తృణీకరించడము, అవి మనకు చేయాలని ఇష్టం ఉండదు కానీ చేస్తూ ఉంటాం కదా. మరి వాటిని నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఓడించి వాటిని చేయకుండా ఉండగలవు. ఎంత అద్భుతమైన విషయం కదా పిల్లలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు సహాయం చేస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అది చేయాలి అని శోధింపబడతావో, అది చేయాలని నీకులో ఆశ పుడుతుందో, అప్పుడే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకొచ్చి అడ్డుపడడు. నీకు వద్దు, అది చేయొద్దు అని ఒక నెమ్మది స్వరముతో నీ మనసులో నీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు దానికి లోబడినట్లయితే ఆ పాపముని జయించి అది చేయకుండా ఉండగలవు. కానీ ఒకవేళ నువ్వు ఆ స్వరాన్ని తృణీకరించి నీకిష్టానుసారంగా నువ్వు చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాధపడతాడు. మరి అలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలి? వినాలా? తృణీకరించాలా? ఆ స్వరాన్ని విని లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆనందిస్తాడు. మరి నువ్వేమి చేయగలవు? అనుదినము నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత చెల్లించగలవు. నాకు ఈ శోధనలను జయించడానికి సహాయం చేసినందుకు దేవా నీకు వందనాలు అని నువ్వు చెప్పగలవు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయం చేయగలడు నీకు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడు, సర్వము ఆయనకి సాధ్యము. ఈ లోకంలో ఉన్న అపవాది సాతాను నిన్ను శోధించి నీకు బాధైన, కష్టాలైన, పాపం చేయడానికి శోధించగలడు. కానీ సాతాన్ని ఎవరు ఓడించగలరు? పరిశుద్ధాత్మ ఓడించగలడు. మరి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని ఆ నిశ్చయతతో నువ్వు కృతజ్ఞత కలిగి అనుదినము జీవించాలి. నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము నువ్వు పొందలేవు. ఎందుకంటే నువ్వు ఇంకా ఆయన బిడ్డ అవ్వలేదు కాబట్టి. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నువ్వు పాపము చేయకుండా తృణీకరించగలవు. ఎలాగా? మన కంఠత వాక్యంలో నేర్చుకున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు, మనకు సహాయం చేయగలిగే సామర్థ్యుడు. అందరం కలిసి కంఠత వాక్యం చెప్దామా? 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. 1 యోహాను 4:4. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే గొప్పవాడు. మరి అపవాది మనలను పాపం చేయడానికైనా, తప్పు చేయడానికైనా శోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి ఆ తప్పు చేయకుండా ఉండడానికి నీకు సహాయము చేస్తాడు. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను అనుదినము ఆయనలాగా మార్చడానికి ప్రతిరోజు మనలో పనిచేస్తూ ఉన్నాడు. మరి పిల్లలు, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక కుమ్మరి గురించి నేను మీకు చెప్తాను. ఒక కుమ్మరి మట్టిని తీసుకొని ఒక చుట్టూ తిరిగే ఒక వీల్ మీద పెడతాడు. ఆ మట్టి కొంచెము మెత్తగా ఉంటుంది, దాంట్లో నీళ్ళు కూడా వేస్తారు. కానీ ఆ కుమ్మరి దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటుండగా దాని మీద చేయి పెట్టి దాన్ని ఎలాగైతే మార్చాలో, దాంతో ఏదైతే చేయాలో ఆయన చేయితో దాన్ని తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మట్టి ఎంతో మురికిగా లేదా పనికిరాని దానిలాగా నిస్సహాయకంగా కనిపిస్తుంది. కానీ ఆ కుమ్మరి దాన్ని ఎప్పుడైతే బాగా షేప్ చేస్తాడో, దాన్ని మార్చాలో ఆయనకి ఇష్టానుసారంగా దాన్ని మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను ప్రతిరోజు మారుస్తున్నాడు అని చెప్తున్నాను కదా. ఎలా మారుస్తున్నాడో తెలుసా? దేని రూపంలో మారుస్తున్నాడో తెలుసా పిల్లలు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యేసుప్రభు రూపంలోకి మారుస్తున్నాడు. అంటే ప్రతిరోజు నీలో వస్తున్న మార్పు, నీలో ఉన్న ప్రతిరోజు
పాపంని ద్వేషించడమైనా దేవుని ప్రేమించడమైనా నీలో పరిశుద్ధత ఎప్పుడైతే పెరుగుతుందో అది నీకు యేసు ప్రభు యొక్క రూపాన్ని ఇస్తుంది. అంటే నువ్వు యేసు ప్రభులా కనిపిస్తావా? కాదు, నువ్వు యేసు ప్రభులా మారుతావు. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఇష్టానుసారంగా మారుతుంది. మరి పిల్లలు అప్పుడు ఎవరు ఆనందిస్తారు? దేవుడు నీలో ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక మంచి అమ్మాయిగా, ఒక మంచి అబ్బాయిగా మారుస్తూ ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మారడానికి సిద్ధంగా ఉండాలి. మరి అది చాలా సులువా? కాదు, కష్టము. మరి కొన్నిసార్లు అపవాది కూడా నీకు ఎన్నో అనుమానాలను తెస్తూ ఉంటాడు. నువ్వు నిజంగానే దేవుని బిడ్డవా? నువ్వు నిజంగానే రక్షణ పొందావా? నువ్వు నిజంగానే దేవుని బిడ్డవా అని నీకు కొన్నిసార్లు ఆ అనుమానాలను, ఆ శోధనలను తెచ్చి నీకు నిరాశ పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు తప్పు చేసిన వెంటనే నువ్వు దేవుని బిడ్డవై ఉంటే నువ్వు ఇలా చేయకపోయి ఉంటావు అని అలాంటి నిందలు కూడా అపవాది నీ మీద వేస్తూ ఉంటాడు. మరి అప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారు? కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు, కానీ ప్రతిసారి నీకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? ఇంకొక వచనం చదువుదాము. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే రోమా 8:15-16 వచనాన్ని నాతో పాటు మీరు కలిసి చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనము, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రోమా 8:15-16. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని గుర్తు చేస్తున్నాడు? మనము దేవుని బిడ్డలమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనలను దత్తగా తీసుకున్నాడు. అంటే మనము ఎవరికి ఎప్పుడు చెందిన వారము? దేవునికి చెందిన వారము. అయితే ఎప్పుడైతే నీకు అనుమానం వస్తుందో, నేను నిజంగానే దేవుని బిడ్డనా, నేను నిజంగానే దేవుని చేత పిలువబడ్డానా, రక్షింపబడ్డానా అనే విషయాన్ని నీకు అనుమానం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని చదివి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే గుర్తు తెస్తాడో దానిని నువ్వు నమ్మి దాన్ని విశ్వసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలాగా నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక పని కూడా చేస్తాడు పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బిడ్డలకు ఆ నిశ్చయతను ఇస్తున్నాడు. ఒక వ్యక్తి, క్రిస్టియన్ అనే ఒక వ్యక్తి, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఒక చాలా ఫేమస్ బుక్. ఆ బుక్ లో ఈ క్రిస్టియన్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తూ 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 ఒక ఇంటి దగ్గరకు వస్తాడు. ఆ ఇంట్లో అక్కడ ఒక మంటను చూస్తాడు. ఆ మంట ఆయన వెలుగడం చూసినప్పుడు హఠాత్తుగా ఒక మనిషి కోపంగా వచ్చి నీళ్లు వేసేశాడు. నీళ్లు వేసిన వెంటనే మంట ఏమైపోవాలి? ఆరిపోవాలి కదా. కానీ ఆ మంట ఆరిపోలేదు, ఆ మంట అలాగే కాలుతుంది. అప్పుడు ఈ క్రిస్టియన్ అనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా కాలుతుందబ్బా, ఏదో ఆశ్చర్యమైన విషయం ఇది అని అనుకుంటున్నప్పుడు ఆయన పక్క గదిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నూనె పోస్తున్నాడు. ఆ నూనె పోస్తున్న సమయంలో ఏమవుతుంది? ఆ మంట ఇంకా ఇంకా కాలుతుంది. నీళ్లు వేసినప్పటికీ కూడా ఆ ఆయిల్ వల్ల ఆ మంట కాలుతూనే ఉన్నది. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో అలాగే పనిచేస్తాడు. నిన్ను అనుదినము మారుస్తా ఉన్నాడు. నిన్ను ఎలాగైనా అపవాది ఓడించి, ఎవరు? ఆ బకెట్ తో నీళ్ళేశాడు కదా, ఆ కోపమైన వ్యక్తి మనకు అపవాదినే గుర్తు తెస్తున్నాడు కదా. అయితే ఆ అపవాది వచ్చి నీలో ఉన్న నమ్మకాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని నాశనం చేసి పాడు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ఎవరు బలపరుస్తూ ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు దానిని బలపరుస్తూ నువ్వు దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడడానికి సహాయం చేస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న అపవాది కన్నా గొప్పవాడు కాబట్టి. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని
కృతజ్ఞత కలిగి జీవించాలి. నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తావా? యేసుప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించడం అంటే నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను అని నువ్వు చెప్పాలి. రెండవ విషయము, యేసుప్రభు నీ బదులుగా నీ శిక్షను సిలువలో తీసుకున్నాడని నువ్వు నమ్మాలి. మూడవ విషయం, ఆయన బిడ్డ అవ్వాలని నువ్వు కోరుకోవాలి. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడిగి నువ్వు కోరుకుంటావో దేవుడు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒక రోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్లి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ నివసించగలవు. మరి అప్పటిదాకా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అనుదినం నువ్వు జీవించగలవు. మరి ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తావా? నువ్వు ఆహ్వానించినట్లయితే ప్రతిరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో నివసిస్తాడు. తప్పు చేయకుండా ఉండకుండా మంచి పనులు చేయడానికి నీకు తోడుండి సహాయం చేసి నడిపించి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. మరి ఒకవేళ నువ్వు ఇంతకు ముందు యేసుప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జీవిస్తూ ఆయన నీకు సహాయం చేస్తున్నాడని నువ్వు కృతజ్ఞతతో జీవిస్తావా? మరి యేసయ్యకు వందనాలు చెప్దామా పిల్లలు? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. మీ మనసుల్లో మీరు ప్రార్థన చేసి, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా దగ్గరికి పంపించినందుకు వందనాలు, నాలో నివసిస్తూ నన్ను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. యేసయ్య నామంలో ఆమేనని నువ్వు ప్రార్థన చేయొచ్చు. మరి యేసయ్యకు వందనాలు చెప్తామా? ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి మాకు నిశ్చయతనిచ్చి దేవుని బిడ్డలమని మాకు నిరీక్షణనిచ్చినందుకు వందనాలు. ప్రతిరోజు మేము మీకోసం జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Lazio, Wahasi Hata Uroman! Ucha! Ucha! Wasi Hata Tanchuchi! Wanyushkami! Diusi Wanyushkami! Alimi Kani! Macheteta Uchai! Ushka! Widarachi! Quickly, run! Saturday, August 1st, 1953. They say it was the worst rainy season in 30 years. For 36 hours, we dismantled a house and moved barrels of material non-stop. Our language notes, 5 buildings, the kids' playing field, and 100 meters of airstrip. A year's work, gone. I knew there would be tests, but hardly anything like this. It's hard to understand what God is doing. Shandia is no more. Imagina causa natal Dios pawawa kunashina kaipi causas kakamaka Yayapa, Shuripa, Ushaiya, Espiritu, Pastipi. The time of reaping. Yes. In the last 2 weeks, they've just been so open to the word. 20 in Dos Rios, Pano the same, and here in Shandia about a dozen more. It's amazing what God has done in 1 year, isn't it? Like getting Macaulay to the mission field. Uh-huh. And one-track Jim getting married. Miracle of miracles. Pete, honey. And there's my miracle.
Coming, hun. Not your usual church, huh? But a live one. Isn't that the truth, Ed? Isn't that the truth? Okay, folks, get ready. Hun, come on, honey. here. Come on, squeeze in a little. Okay, come on. Come on. Pose and smile. So, Jim wasn't alone? Oh no. God called others who were serving him. Jim prayed for help. God sent it. God had a plan. Nothing here. Hang on. What? Hang on! What was that all about? Over there, I think. Yeah, look! Where? Oh my goodness, I'm just not gonna believe this. Woohoo! I got just about enough fuel to get back, Pete. It's Auca, all right. I don't know how we never saw it before. You know what? This is what it's all about. I feel as though this is what God has been leading me to all these years. I say we attempt communications. Sounds good. How? Weekly flights. With gifts, we can drop them in a basket just like we do for other missionaries. And some phrases. In Auca, how? Dayuma, the Auca girl that escaped her tribe. Never met her, but have heard about her. You guys go for the flights, and I'll get some phrases, so we can show them that we're friendly. See anything? Not yet! They're there. It's just a matter of time. Bito emite wa ponemo. We are your friends. Thank you, Dayuma. You've been very helpful. You want to meet them? We want to try, Dayuma. Do not trust them. They will appear friendly. And then Then? they kill. The men were patient and persistent at the same time. They prayed. Their wives prayed. We were afraid and hid until one day. Let me try calling again. Pito iringa imopa. Pito emite wa ponemo. Dayuma kewinga. Dayuma ay kiwinga. Pito imite wa ponemo. Praise God! There's one! Pito iringa imopa. Pito imite wa ponemo. What are they doing? They got it, Nate! Ha ha! We're getting a gift! Ha ha ha! Woohoo! Yes! Praise God! Time to plan the next step. So we're in agreement? Roger Udarian joins the team. We trust your judgment, Nate. He's got experience. He's a lot more jungle savvy than the rest of us. Okay, so January 3rd, you fly us in one at a time with the prefab treehouse. Ed, Roger, and I stay, and you and Pete fly back and meet us in the morning and out again in the evening. And we use the radio to stay in contact with our families. Hi, Daddy! Speaking of which, woo! Supper's ready, guys! Jim, I'm frightened. Don't worry. We're in God's hands. What if... Honey, all my life, I've tried to be obedient to what God has called me to do. We can't stop now, just because there's a bit of danger involved. I know, but you won't do anything silly, will you? I promise.
iringa imopa. Pito imite wa ponemo. Pito. Pito iringa imopa. Bito imite Guaponemo. Pito giringa imopa. Pito emite guaponemo. Kore tumba ponta monipo. Try it again, Pete. Pito giringa imopa. Oh my. Whoa, slow down, Jim. Slow down. Poinani. 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 Pete. Poinami. Poinani. Poinami. Cody. Roger. Roger. You? Poinami. To iringa imopa. Kode di kinan te panika. Poinami. Tu ma enya namai ka. Poinami. Praise God, this is great. Nate, are you getting this? Nate, Huh? What? are you getting this? Oh, yeah, sure. Thank you, Lord. Thank you. Ed! Hey, Ed! Huh? Show him the cockpit. Okay, sure. Hey, Pete. What's up? Let's tell him about the landing strip. We can't keep using this one. It's too sandy. So the plane lands. Ouch! Boom! Bang! Hits the trees. No. Trees out of the way. See? Good landing. Yay! Way to go! Puto ay ba gente goy? Pogoro gogi no mampa. Kori. Puto imote ay ba gente goy? Pogoro gogi no mapa. Is he saying what I think he's saying? Kori. Pogoro gogi no I mapa. think he is. Puto imopa! Puto imopa! Ah! Puto imopa! Puto nen kiwi imopa ini mini opa! Puto imopa! Puto nen kiwi imopa ini mini mo! It was a special day for the missionaries, a day they and their families had been praying for. Among them was joy, but among our people, fear. Our new friends stayed till the evening after a full afternoon's visit. Pete and I are back in Arajuno for the night. We're thrilled with such an answer to prayer and trust God for further visits in the next few days. God bless you there. Over. Well, we're so relieved to know that all went well and that you're safe. You're certainly in our prayers, and we look forward to more good news. I love you, honey. Good night. 2 days and no movement. If they don't come out here in 5 minutes, I'm heading out to their village. Hold your horses, Jim. Give them time. Wait a sec. I see something. Let's see what we have here. Woohoo! Get ready, boys! They're on their way! All right, fellas, let's get a move on. We got company! Woohoo! It's about time! Thank you, Lord! Finally! Finally!
Looks like our neighbors will be here for early afternoon service. I'll be right back in touch with you at 4:30. Over. That's wonderful. We'll be standing by. In the meantime, you're all in our prayers. Over and out. Can I say hi to Daddy? Oh, sweetie. He'll call back at 4:30. Hi, Daddy. Faith is a victory, faith is a victory. Oh, glorious victory that overcomes the world. Whoa! Hallelujah, guys. This is the day we've been waiting for. How many coming? 7, maybe 10 at the most. Sounds like a welcoming committee to me. I wonder if we'll go to their village today. Nate, your camera. Got it right here. Well, this is it. Raj, what are you doing? Taking notes, man. This is historic. What time is it? 3:05. They're here. Welcome. Welcome. Boy Nani! Boy Nani! Poinani! Boy Nani! Boy Nani! And if it's our loss, may it be to God's glory. And the Alka salvation. He is no fool who gives what he cannot keep to gain what he cannot lose. Calling 56 Henry, come in 56 Henry. Shelmetta, calling 56 Henry, come in 56 Henry. Shelmetta, calling 56 Henry, come in 56 Henry. But why were they killed? We were afraid. We thought they had come to trick us and kill us. So we did what we had grown accustomed to. We ended their lives. Later, years later, we found out they had weapons. But they did not fire on us. They did not fire. When Dayuma later returned to our tribe, she told us more about the men and why they had come to visit us. We realized then that unlike others, they had not harmed us, even when they had guns and could have. They were different from the other foreigners. We had watched them from afar. Later, we understood love and forgiveness, for they gave their lives willingly for us, just as Jesus did before them. A few months later, Jim Elliott's wife, Elizabeth, and their daughter, Valerie, and Nate Saint's sister, Rachel, bravely came to our village. They forgave us, and through their forgiveness, we learned to forgive, and through their love, we learned to love. Through their courage and prayers, we came to know God. 5 men died. 5 women and their families forgave us. Some of us, including some of us that had killed the men, found God and became Christians because they were obedient to the God they loved.
and brought his light to our people. Elizabeth Elliot and her daughter Valerie lived and worked among the Aucas for 2 years, later to become a well-known author. Mary Lou McCulley set up a home for missionary children in Quito. Olive Fleming later returned to the United States and also wrote her account of the story. Barbara Udarian returned to work among the Jivaros, where she and Roger had previously labored. Marge Saint took up a new missionary post in Quito, and Rachel Saint, Nate's sister, remained with the Aucas until her death in 1994. No longer known as Aucas, the Quechua word for savage, the tribe is now known by their real name, the Waoranis. Steve Saint, Nate's son, continues to work among the Waorani to this day. పిల్లలు, జిమ్ ఎలియట్ జీవితాన్ని చూసాం కదా. ఏమైంది? జిమ్ ఎలియట్ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఎక్వడోర్ అనే ప్రదేశానికి ఆక్వా అనే ప్రజల మధ్యకి వెళ్ళాడు. కానీ వాళ్ళు దేవుని ప్రేమను, జిమ్ ఎలియట్ ప్రేమను స్వీకరించలేదు. చాలా ప్రయత్నించాడు గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా, కానీ వాళ్ళు స్వీకరించలేదు. జిమ్ ఎలియట్ ని 4 స్నేహితుల్ని చంపేశారు. అయినప్పటికీ జిమ్ ఎలియట్ భార్య, వాళ్ళ స్నేహితుల భార్యలు కూడా దేవుని ప్రేమను వాళ్ళకు చూపించడానికి అదే ప్రదేశానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాళ్ళని క్షమించి ప్రేమించి దేవుని ప్రేమను వాళ్ళకు చెప్పడానికి అదే ప్రదేశానికి వెళ్లారు. జిమ్ ఎలియట్ భార్య పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే వాళ్ళని క్షమించగలిగింది, అక్కడికి వెళ్ళగలిగింది, దేవుని ప్రేమను తెలియపరిచింది. అలాగూ అక్కడున్న వాళ్ళందరూ యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు. జిమ్ ఎలియట్ కొడుకుకి ఈ విషయాలన్నీ జిమ్ ఎలియట్ ని చంపిన వ్యక్తినే వర్ణిస్తున్నాడు. అతను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. తను చేసిన తప్పును కూడా గ్రహించగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఈ విషయాలన్నీ జిమ్ ఎలియట్ కొడుకుకి వివరిస్తున్నాడు. పిల్లలు, యేసుప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోబడి కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు అలా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకి లోబడి జీవిస్తావా? పిల్లలు, ఈ రోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడని నేర్చుకున్నాము. మనము కృతజ్ఞత కలిగి జీవించాలని కూడా నేర్చుకున్నాం కదా. మరి పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము, ఆయన బిడ్డలుగా జీవించలేము. ఎన్నో విధాలుగా మనకు సహాయం చేస్తున్నాడని నేర్చుకున్నాం కదా. మరి దేవునికి వందనాలు చెప్దామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. సండే స్కూల్ అంతట్లో దేవుడు మనకు తోడున్నందుకు మనం యేసయ్యకి వందనాలు చెప్తాము. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు ఏదైతే నేర్పించారో, మీరు మాతో ఉంటారని, మాలో నివసిస్తారని, మమ్మల్ని నడిపిస్తారని, ఈ విషయాలన్నింటినీ మేము గుర్తుంచుకొని అనుదినం కృతజ్ఞతతో జీవించడానికి మాకు సహాయం చేయండి. వచ్చే వారం దాకా ప్రతి ఒక్క బిడ్డకు తోడుండండి, వాళ్ళని నడిపించండి, సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు.